హాయ్ గాయ్స్, నా పేరైతే సూర్యతేజ. నేనైతే కొత్త వీడియోతో మళ్ళీ వచ్చేసాను. నేనైతే కొత్తగా పర్చేస్ చేసిన కాయ్ ఫిష్ అయితే తెచ్చినాను. ఇదే మన కాయ్ ఫిష్. వాటర్ సెటిల్ డౌన్ అయితే చేసేస్తున్నాను. ఒక 5 minutes దీంట్లోనే ఉంచాలి. నేను 5 minutes ఆల్రెడీ పెట్టేశాను. ఇప్పుడు మనము దీంట్లోకి వదలబోతున్నాము. మనమైతే ఇప్పుడు చేపని అయితే బయటికి దిగిపోతున్నాము. అబ్బా, చాలా హుషారుంది మన ఫిష్ అయితే. ఓకే, తీసేసాను. చూడండి, చాలా హుషారుంది. కానీ హుషారున్న కొన్ని డిసీజ్ అయితే దీనిలోకి రావడం అయితే జరుగుతుంది. అందుకని మనమైతే ఫస్ట్ 2 days ఫుడ్ పెట్టడము చేయకూడదు. ఏ ఫిష్కైనా ఒక 2 days పెట్టకూడదు. 2 days పెట్టకూడదు. ఇదైతే నేను యాక్వేరియంలో నుంచి తీసేటప్పుడు ఇలా ఏళ్ళు పెట్టినప్పుడు దగ్గరకు వచ్చేది. ఓకే, చాలా హుషారుంది అదైతే. ఇప్పుడు ఏం చేయాలంటే గైస్, మనమైతే ఇలాగ కొంచెం ఒక 2 spoons ఆఫ్ ఉప్పు అయితే యాడ్ చేసేయాలి ఫస్ట్. ఓకే, యాడ్ వేసేద్దాము. వేసేసాక ఏం చేయాలంటే ఒక 2 to 3 minutes 5 minutes వెయిట్ చేయాలి ఆ ఉప్పు కరిగేంత వరకు. ఓకే గాయస్, మనమైతే ఇప్పుడు సాల్ట్ అయితే పోసేసాము. ఇప్పుడు కొంచెం సాల్ట్ వాటర్లో దీన్ని కొంచెంసేపు ఉండనిచ్చినాక అదే సాల్ట్ వాటర్లోకి మనం ఏం చేయాలంటే పొటాషియం పారామ్యాంగనేట్ 5 తీసుకోవాలి. పొటాషియం పారామ్యాంగనేట్ అంటే ఇలాగైతే ఉంటుంది. ఇదైతే మెడికల్ స్టోర్లోనే అవైలబుల్గా ఉంటుంది. జస్ట్ 20 rupees అంతే. మీ ఫిషెస్కి ఏమైనా సిక్ అయినప్పుడు, లేదంటే మీ యాక్వేరియంని దీంతో క్లీన్ చేసుకుంటే దానికి పట్టిన ఏ డిసీజ్ అయినా, లేదంటే ఏ మైక్రో ఆర్గానిజమ్స్ అయినా, లేదంటే ఏ వైరసెస్ అయినా ఈజీగా పోతాయి. ఇదైతే నేను తెచ్చి ఒక దగ్గర 5 days అవుతుంది కాబట్టి పగిలిపోయింది. దీంట్లో అయితే ఒక 5 దీంట్లో ఉండే సీడ్స్ లాగా ఉంటాయి. అవి 5 వేయాలి, 4 వేయాలి, అంత ఎక్కువ వేయకూడదు. మనమైతే ఇప్పుడు దీన్ని వేసేద్దాము. ఇలాగైతే ఒక 4 to 5 తీసుకొని ఇలాగుంటాయి ఇవి. దీంట్లోకి కలిపేసేయాలి. ఇదిగోండి, ఇలా కలిపేసేయాలి. కలిపేసినప్పుడు అదేమవుతుంది అంటే దాంట్లో మిక్స్ అవుతుంది. మన ఫిష్ అయితే కొంచెం చూడడానికి చేతిలో పట్టుకున్నప్పుడు ఏం చాలా హుషారుంది కాబట్టి స్లోగానే తిరుగుతుంది. ఏమో కానీ ఇది మాత్రం చాలా అట్రాక్ట్ చేసింది ఈ ఫిష్. నేను గోల్డ్ మేల్ తీసుకుందామని పోతే ఇది నాకు అట్రాక్ట్ అయినందుకు కాయ్ ఫిష్ తెచ్చుకున్నాను. ఇలాగ ఇది మిక్సప్ అవుతుంటుంది ఆ వాటర్లోకి. టోటలీ మిక్స్ అయినాక ఏం చేయాలి, మనము ఒక 5 minutes అయితే ఈ వాటర్లోనే ఉంచాలి. ఉంచితే క్లీనప్ అయినట్ల. కెమెరా అయితే అంత క్లియర్ లేదు కానీ నా వీడియోని లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోద్దండి. నేనే మీ అనిమే గురుతేజ. నేను గ్రానీ గేమ్స్ అప్లోడ్ చేసినాను. ప్లస్ ఫిషెస్ ఎక్కువగా ఉన్నప్పుడు ఏం చేయాలో కూడా చూసినాను. అదే ఇప్పుడు కూడా అప్లై చేస్తున్నాను. చూసి లైక్ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోద్దండి అన్న. ఏమన్నా అంత తక్కువ మంది సబ్స్క్రైబే చేయరు అసలు. ఇది కలిసే లోపల నా దగ్గర ఉన్న ఫిషెస్ చూపిస్తాను మీకు. వెళ్ళిపోదాం. నా దగ్గర ఉన్న 2 బీటా ఫిష్ పిల్లలు, బీటాకి మరియు మాలిస్కి క్రాస్ బ్రీడింగ్ చేయించిన పుట్టే పిల్లలు ఉన్నాయి. ఇవైతే మౌలి పిల్లలు. బాగున్నాయి కదా. దగ్గర ఒక 11 పిల్లలు పెట్టింది. దాంట్లో నేను ఆల్రెడీ 3 పర్చేజ్ చేసినాను నా దగ్గర నుంచి. ఇలాగా మిక్సప్ అయ్యాక మన కాయ్ ఫిష్ అయితే ఇలాగా ఒక గంటని పెడితే మాత్రము చాలా హుషారుగా తిరుగుతుంది. చాలా ఫాస్ట్గా ఉంది ఇదైతే. అదేదో మొత్తం సుడిగుండంలో చిక్కుకున్న చేపలు తిరిగినట్టు తిరుగుతుంది. చాలా హుషారుంది. దీనికి ఏ పేరు పెట్టాలో మంచి పేరుని కామెంట్ చేయండి.
దీంట్లో ఒక 5 మినిట్స్ పెట్టాలి మనము. మీరు తెచ్చుకునే ఏ ఫిష్నైనా ఒక 2 డేస్ ఫుడ్ పెట్టకోకుండా ఇలాగ సాల్ట్ వాటర్లో కడిగి ఇలాగ పొటాషియం పారామాంగనేట్ వేసి పెట్టి దాని తర్వాత మీ హీటర్ని 28°C పెట్టుకొని ఒక 2 డేస్ మెయింటైన్ చేసినాక డైరెక్ట్ ఫిష్ ఫుడ్ వేయకోకుండా మీరు ఉడికించిన బఠానీ గింజలను వేసినారంటే మాత్రము ఇలా ఇరగొట్టి అదైతే చాలా మంచి అయితే ఉంటుంది బాగా. దీనికి వచ్చేసి నాకు తెలిసి షాప్లో అయితే అంత క్లీన్గా లేదు. దీనికి నాకు తెలిసి స్విమ్ బ్లాడర్ డిసీజ్ ఉన్నట్టుంది. ఇలాంటి దానిలోకి ఏం చేయాలంటే 28°C హీటర్ని పెట్టుకొని మనము మన ఫిష్ని 28°C ఒక 5 డేస్ పెట్టుకుని ఫుడ్ పెట్టకుండా 5th డే మాత్రము ఉడికించిన బఠానీ గింజలు వేయాలి. ఇలాగ మెత్తగా చేసుకొని లోపలికి వేయాలి. అప్పుడు అవి తిని 5 డేస్ ఎందుకు గ్యాప్ ఇస్తున్నామంటే కాన్స్టిపేషన్ మనిషి ఎక్కువ తింటే ఎలాగ కాన్స్టిపేషన్ వస్తుందో అలాగ దాని పొట్ట నిండిపోయాక కింద నుంచి దానికి వేస్ట్ని రిలీజ్ చేయలేక అలాగే ఇరుక్కోబోతుంది. ఆ వేస్ట్ని రిలీజ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. అందుకని మీరు ఒక 5 డేస్ గ్యాప్ ఇచ్చినారని అంటే మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది. నేను అప్లోడ్ చేసిన వీడియోస్లో అయితే వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ మంచి లైక్స్ సబ్స్క్రైబ్స్ అయితే రావడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక 5 మినిట్స్ పెట్టి బయటిది వాటర్ చేంజ్ చేసుకొని వాటర్ మళ్ళీ మనం సేమ్ కనెక్ట్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. మీ యానిమే గురుతేజ సైనింగ్ ఆఫ్.